హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు తనుమైత్రి. ఈరోజు వీడియోలో మనం ఇంట్లో అందరూ బోండాలు వేస్తూ ఉంటారు కదా, అది మైదా పిండితో. కానీ నేను గోధుమ పిండితో బోండాలు వేస్తున్నాను. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ గోధుమ పిండి బోండాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. 1 కప్పు గోధుమ పిండి, 3 స్పూన్ల బొంబాయి రవ్వ, సన్నగా తురిమిన ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల పెరుగు, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని వాటర్తో ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి పిండి ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మనం మైదా పిండి వాడడం లేదు కదా, కాబట్టి గోధుమ పిండితో చేయడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుందాము. చూడండి, గోధుమ పిండి బోండాలు మనకి రెడీ అయ్యాయి కదా. ఇవి టమాటో చట్నీతో తింటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.